రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ ఈ ఫ్రేజ్ కి సరికొత్త నిర్వచనం అందించారు బీహార్ కి చెందిన సుమిత్ కుమార్. శ్మశాన వాటికలో స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ పేదరికంతో అల్లల్లాడుతున్న పిల్లల జీవితంలోకి ఒక ఆశాకిరణంలా వెలిచారు. ఒక రిలేటివ్ క్రిమేషన్ రీత్యా శ్మశాన వాటికి వెళ్తే అక్కడ కొంతమంది పిల్లలు బూడిద చెత్తా చెదరంతో ఆడుకుంటూ కనిపించారు. మీకు స్కూల్ లేదా, స్కూల్కి వెళ్ళారని అడిగితే స్కూల్కి ఎందుకు వెళ్ళాలని అడిగారు. ఉత్తరీచ్ఛ టీచర్ కావడంతో వాళ్ళు అడిగిన దానికి కొంచెం షాక్ గురయ్యి ఇక్కడే ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అక్కడ ఉన్న శ్మశాన వాటికల్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీడే 5 to 7 PM పిల్లల్ని గ్యాదర్ చేసి కూర్చోబెట్టి చదివించారు. పిల్లలు మోటివేట్ అయ్యి చదువుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 100-200 చిల్డ్రన్ ఎవ్రీడే అక్కడ వచ్చి చదువుకుంటుండేవారు. అలా ఒక కొంతమంది డ్యూరేషన్లోనే వాళ్ళు రెగ్యులర్ స్కూల్లో జాయిన్ అయ్యారు. 150 స్టూడెంట్స్ ఆల్మోస్ట్. సో చదువుకునే సంకల్పం ఉండాలి కానీ ఉన్న ప్లేస్తో సంబంధం లేదని చెప్పి స్టూడెంట్స్ కూడా రుజువు చేశారు.